Ready, ready, ready. Pasha. నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా పన్ను సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయన్న మోదీ, జీఎస్టీ సంస్కరణలతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ చేసినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతుందని వెల్లడి. పాత వస్తువులను సైతం తగ్గింపు ధరల మేరకే విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం, ధరలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. వరంగల్ 1000 స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆల్మట్టి డ్యాం పెంపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలంగా వినిపిస్తామని వెల్లడి. దుబాయ్ వేదికగా భారత్ పాక్ మధ్య ప్రారంభమైన T20 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం, 27 నాటికి వాయుగుండంగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. వార్తల్లోని వివరాలు. జీఎస్టీని తగ్గిస్తూ తీసుకొచ్చిన సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని అన్నారు. మరిన్ని వివరాలు. రేపటి నుంచి దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ పన్ను స్లాబులను తగ్గిస్తూ సెప్టెంబర్ 3న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని అన్నారు. రేపటి నుంచి దేశంలో జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని, పొదుపు ఉత్సవం ఆరంభం కాబోతుందని అన్నారు. జీఎస్టీ నూతన సంస్కరణలతో ప్రజల్లో పొదుపు సంస్కృతి పెరుగుతుందని ప్రధాని ఆకాంక్షించారు. कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे. एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी, सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగుతామని ప్రకటించిన మోదీ, గతంలో డజన్ల కొద్దీ ట్యాక్సులతో భారతీయులు ఇబ్బందులు పడ్డారని, పన్నుల భారాన్ని దేశంలోని పేదలు, సామాన్యులు భరించారని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని అందరి సూచనల మేరకు పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. జీఎస్టీ 2.0తో ఒకే దేశం ఒకే పన్ను కల సాకారమవుతుందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 25 కోట్ల మంది నూతన మధ్యతరగతిగా అవతరించారని అన్నారు. 12 లక్షల వరకు మినహాయింపుతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని, మధ్యతరగతి ప్రజలు కూడా పన్ను చెల్లించి దేశ అభివృద్ధిలో భాగమవుతున్నారని అన్నారు. ఆదాయ పన్ను, జీఎస్టీ తగ్గింపును దేశ ప్రజలకు డబుల్ బొనాన్జాగా ప్రధాని అభివర్ణించారు. మనకు తెలియకుండానే విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో మేడ్ ఇన్ ఇండియాకు క్రమంగా గుర్తింపు పెరుగుతోందని అన్నారు. దేశంలోని ప్రతి కొట్టు స్వదేశీ వస్తువులతో నిండిపోవాలని, స్వదేశీ వస్తువుల వినియోగం ప్రతి భారతీయుడి అలవాటుగా మారాలని మోదీ ఆకాంక్షించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారమవుతుందని మోదీ పేర్కొన్నారు. विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है, जो देश के लोगों की जरूरत का है, जो हम देश में ही बना सकते हैं, वो हमें देश में ही बनाना चाहिए. जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులకు బదులు 5%, 18% స్లాబుల్లోనే జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతో నిత్యావసరాలు మొదలుకొని విలాస వస్తువుల వరకు ధరలు తగ్గనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జీఎస్టీ పన్ను సవరణలతో తగ్గిన ధరలు కూడా దేశవ్యాప్తంగా రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాలు. దేశవ్యాప్తంగా రేపటి నుంచి వస్తుసేవల పన్ను వ్యవస్థలో చారిత్రాత్మక సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త సవరణలతో పరోక్ష పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటిదాకా 4 స్లాబుల్లో వసూలు చేస్తున్న జీఎస్టీని ఇక నుంచి 2 స్లాబుల్లోనే అమలు చేయనున్నారు. 12%, 28% స్లాబులను రద్దు చేసి 5%, 18% స్లాబుల్లో మాత్రమే జీఎస్టీని వసూలు చేస్తారు. అయితే లగ్జరీ వస్తువులు, హానికర ఉత్పత్తులపై 40% పన్ను వసూలు చేస్తారు. 12%, 28% రద్దుతో ఇప్పటిదాకా ఈ మేరకు పన్ను వసూలు చేసిన వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే జీఎస్టీ సవరణలతో తగ్గనున్న ధరల ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు షోరూంలు, దుకాణ సముదాయాల వద్ద తగ్గిన జీఎస్టీ ధరలతో బోర్డులను ప్రదర్శిస్తున్నారు. జీఎస్టీ సవరణలతో ధరలు తగ్గనున్న నేపథ్యంలో పాత స్టాక్, కొత్త స్టాక్ వంటి అంశాల్లో కొంత గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 22 తర్వాత పాత వస్తువులను సైతం తగ్గించిన ధరలతోనే విక్రయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాత వస్తువులపై కొత్త రేట్లతో స్టిక్కర్లను వేసి విక్రయించాలి. కానీ చాలా వరకు దుకాణాల్లో పాత రేట్లతోనే విక్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధరల విషయంపై ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారులు హెల్ప్ లైన్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. జీఎస్టీ సవరణల ఫలితంగా తగ్గనున్న ధరలను అమలు చేయని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు హెల్ప్ లైన్ విభాగం ఏర్పాటు చేసింది. జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్లోని ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇన్గ్రామ్ పోర్టల్లో ఫిర్యాదుల కోసం స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విభాగంలో వాహన, బ్యాంకింగ్, మన్నికైన వినిమయ ఉత్పత్తులు, ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్ సహా ఇతర ప్రధాన విభాగాలుంటాయని తెలిపింది. ఫిర్యాదులు, ప్రశ్నలు ఏ ఉప విభాగానికి చెందినవి అయితే అక్కడ జీఎస్టీ సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొంది. ఈ నెల 11వ తేదీన కేంద్రం పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం అధికారులు ఎన్సీహెచ్ కౌన్సిలర్లకు జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదులు, ప్రశ్నలను ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలనే అంశంపై ఇప్పటికే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎస్టీ పన్ను వ్యవస్థలో సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సంపన్న వర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. నిత్యావసరాలతో పాటు విలాస వస్తువులైన కార్లు, మోటారు వాహనాల వంటి వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రేపటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణల ప్రకారం ఇక మీద 5, 18% స్లాబులు మాత్రమే ఉంటాయి. 12, 28% స్లాబులు తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబుల స్థానంలో కేవలం 2 స్లాబులను తీసుకొచ్చింది. జీఎస్టీ తగ్గింపు ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 3న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీని ప్రకారం ఇప్పటి వరకు అమల్లో ఉన్న 12%, 28% పన్ను స్లాబులను పూర్తిగా రద్దు చేశారు. ఇకపై దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. బ్రాండెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై 5 నుంచి 18% మేర జీఎస్టీని తొలగించారు. పరాటాపై 18%, చపాతీ, యూహెచ్టీ పాలపై 5% రేటును ఎత్తివేశారు. నిత్యావసరాలైన టూత్పేస్ట్, టూత్ బ్రష్లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు తదితర ఉత్పత్తులపై 18% జీఎస్టీ 5%కి తగ్గించారు. వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నిచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్పై పన్ను 12% నుంచి 5%కి తగ్గించారు. ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపైన ధరల భారం 28% నుంచి 18%కి తగ్గించింది. ఇక ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి భారీ ఊరటనిచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన 40% పన్ను స్లాబు పరిధిలోకి పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను చేర్చారు. వీటితో పాటు శీతల పానీయాలు, కెఫిన్ ఉన్న నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ పై పన్నును 28% నుంచి ఏకంగా 40%కి పెంచారు. మరోవైపు 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, 4000 మిల్లీమీటర్ల కంటే పొడవైన అన్ని ఆటోమొబైల్స్ పై 40% జీఎస్టీ వర్తించనుంది. అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, రేసింగ్ కార్లు, వ్యక్తిగత పడవలు, ప్రైవేటు విమానాలపై కూడా ఇదే పన్ను ఉండనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఏ రాష్ట్రంపైనా భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని ప్రసంగించారు. త్రిభాషా విధానంపై పార్లమెంటులో ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, తమిళనాడు పాఠశాలల్లో తమిళం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడం వంటి అనేక భాషలు బోధిస్తున్నారని, తమిళం, ఇంగ్లీష్ కాకుండా అనేక భాషలు బోధిస్తున్నప్పుడు మూడో భాషతో ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 1 నుంచి 5 తరగతుల వరకు 2 భాషలు, 6 నుంచి 10 తరగతుల వరకు 3 భాషలు బోధించాలని, అందులో మాతృభాష తప్పనిసరి అని పేర్కొన్నారు. మిగతా 2 భాషలను విద్యార్థులే ఎంచుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని, రాజకీయ భావజాలం ఉన్నవారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సమాజంలో కొత్త ఆలోచనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇక ఇవాల్టి నుంచి రాష్ట్రంలో పూల పండుగ బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహిళలు 9 రోజుల పాటు ఆటపాటలతో సంబరంగా జరుపుకోనున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మలతో, ఆడపడుచుల ఆటపాటలతో వరంగల్లో సందడి నెలకొంది. చెన్నని మొక్కితే ఈ బద్మాషులు వింటారా? గొడవలెత్తి ఎదిరిస్తే ఈ కొడుకులు ఇక ఉంటారా? పరమపదించిన ఆమె జీవితం చరితార్థమై నిలిచింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆచార్య లేఖ్య పుంజాల గారిని సత్కరిస్తున్నారు.
నిజంగా మళ్ళీ ఒకసారి వచ్చి తన వీరరసాన్ని వేదిక మీద ప్రదర్శించారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి. ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన పాలకవీడు మండలంలో జవహర్ జాన్పాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఢిల్లీలో ఆల్మట్టి డ్యాంపై తెలంగాణ వాదనలు వినిపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేలా నిర్మించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటాను తప్పక సాధిస్తామని స్పష్టం చేశారు. మరి అన్ని ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకించినాయి. ఇంకా మేము ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా, తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము. అది చాలా స్పష్టంగా మీకు మనవి చేసుకున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. అది కొనసాగుతూనే ఆ బ్యారేజీల పునరుద్ధరణ కోసం కూడా మరి దానికి అవసరమైన జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్, ఒక దృఢ సంకల్పంతో కూడా మరి మేము దాని కార్యాచరణ మొదలు పెడుతున్నాము. ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వచ్ఛంద సేవకుడు నాగేందర్ రచించిన అమ్మ ఒడి నా తెలంగాణ పుస్తకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్లోని బిట్స్ పిలానీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే మట్టిబిడ్డలైన మెరుగైన భవిష్యత్తు కోసం యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాద్లోని రామ్గోపాల్పేట్లో వరద బాధితులను పరామర్శించిన ఆయన వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేని పరిస్థితి ఉందని, పంచాయతీ సెక్రటరీలు అప్పుల్లో కూరుకుపోయారని, అభివృద్ధి కుంటుపడిందని, చెత్త ఎత్తేందుకు కూడా డబ్బులు లేవని విమర్శించారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు గడ్డి మందు కొట్టించే నిధులు లేవని దుస్థితి ఏర్పడిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువైందని నిరూపితమైందని, పండుగ సమయంలోనైనా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, బతుకమ్మను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇలా పల్లెటూళ్ళలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ₹1 లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలు అయిపోయిండ్రు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. కనీసం పండుగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఈ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా పండుగ. ఈ పండుగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి.
తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జంజీ ఉద్యమాలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్లో స్పందిస్తూ కేటీఆర్కు బదులిచ్చారు. నేపాల్ జంజీ బంధుప్రీతికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. కానీ తెలంగాణలో జంజీ ఉద్యమం మొదట బీఆర్ఎస్ పార్టీపైనే మొదలైందని అన్నారు. కేసీఆర్ పిల్లలకు ఓటు వేయకుండా బీఆర్ఎస్ను లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితం చేసి రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనను అంతం చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ కాంస్య విగ్రహం వద్ద తెలంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబాడాలను షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందని అన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తెలంగాణలో పలు రహదారుల విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్గా విస్తరించనున్నట్లు వెల్లడించింది. లేమూర్ రోడ్ శ్రీశైలం హైవే నుంచి తిమ్మాపూర్ వరకు, అలాగే కప్పపహడ్, గుంగల్, బేగంపేట్, వెలిమినేదు, నలుగుపల్లి, తలోడి రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పనులకు అనుమతించినట్లు ఈ నెల 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. ఈ వివరాలను కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఇవాళ పంచుకున్నారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం ద్వారా రహదారుల విస్తరణ పనులకు ఆమోదం లభించిందని అన్నారు. తన విజ్ఞప్తి మేరకు తెలంగాణ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రికి నితిన్ గడ్కరీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్రంపైన భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని ప్రసంగించారు. త్రిభాషా విధానంపై పార్లమెంట్లో ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, తమిళనాడు పాఠశాలల్లో తమిళం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడ వంటి అనేక భాషలు బోధిస్తున్నారని, తమిళం, ఇంగ్లీష్ కాకుండా అనేక భాషలు బోధిస్తున్నప్పుడు మూడో భాషతో ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 1 నుంచి 5 తరగతుల వరకు 2 భాషలు, 6 నుంచి 10 తరగతుల వరకు 3 భాషలు బోధించాలని, అందులో మాతృభాష తప్పనిసరి అని పేర్కొన్నారు. మిగతా 2 భాషలను విద్యార్థులు ఎంచుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని, రాజకీయ భావజాలం ఉన్నవారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సమాజంలో కొత్త ఆలోచనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. For communication, we may have learned many languages. We may learn English, no problem. We may learn Mandarin. We may learn Hebrew. If you have to go to DefTech to tie up with some Israel company, we have to learn Hebrew. So there is no problem in learning. గ్రూప్ 2 అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4వ విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ కొనసాగుతుందని కమిషన్ ప్రకటించింది. అభ్యర్థులకు ఏదైనా సమస్యలుంటే ఈ నెల 25న రిజర్వ్ డే ఉంటుందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు జాబితాను, అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్స్ను ఈ నెల 22 నుంచి 25 వరకు కమిషన్ వెబ్సైట్లో ఎంచుకోవాలని చెప్పింది. మార్కెట్ వృద్ధితో కంపెనీలు ఐపీఓలు ఓపెన్ చేయడానికి ముందుకొస్తున్నాయి. వచ్చే వారం ప్రైమరీ మార్కెట్ బిజీగా ఉంటుంది. మెయిన్ బోర్డులో మొత్తం 9 కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎంఎస్ఈ విభాగంలో మరో 17 కంపెనీలు ఐపీఓల కోసం బిడ్డింగ్ ప్రారంభించనున్నాయి. మెయిన్ బోర్డు ఐపీఓలో రీసైక్లింగ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టెక్నాలజీ, ఎనర్జీ సొల్యూషన్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్స్ వంటి రంగాల కంపెనీలు ఉన్నాయి. ఎంఎస్ఈఎంఈ విభాగంలో కేబుల్, ఫార్మా, అగ్రికల్చర్, టెక్నాలజీ రంగాల కంపెనీలు ఐపీఓలతో మార్కెట్లోకి రానున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించిన ట్రంప్ దాన్ని తిరిగి ఇవ్వకపోతే ఆఫ్ఘాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశారు. బగ్రామ్ ఎయిర్ బేస్ను నిర్మించిన అమెరికాకు దాన్ని తిరిగి ఇచ్చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని అన్నారు. ఇక ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా H1B వీసా నిబంధనల్లో మరోసారి మార్పులు చేసింది ట్రంప్ ప్రభుత్వం. H1B వీసా లాటరీ సిస్టమ్స్ను తొలగించింది. శుక్రవారం H1B వర్కర్ వీసాల కోసం కంపెనీలను సంవత్సరానికి $1,00,000 చెల్లించాలని తెలిపింది. అయితే దీనిపై అమెరికా అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ ఇచ్చింది. H1B వీసా నిబంధనలు కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే, ఆల్రెడీ ఉన్నవారికి కాదని తెలిపింది. విదేశాల్లో ఉన్న H1B వీసా హోల్డర్లు వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. H1B వీసాలపై కొత్తగా ప్రకటించిన $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న వీసాదారులకు కాదని యుఎస్ పరిపాలనా సీనియర్ అధికారి క్లారిటీ ఇచ్చారు. యూరప్లోని ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగింది. చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థలకు కీలక సేవలందించే క్యాలిన్స్ ఏరోస్పేస్ లక్ష్యంగా శనివారం సైబర్ దాడి జరగడంతో నిత్యం రద్దీగా ఉండే పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆటోమేటెడ్ వ్యవస్థలు వైఫల్యం చెందడంతో మాన్యువల్ చెక్ ఇన్, బోర్డింగ్ నిర్వహించాల్సి వచ్చింది. లండన్లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. దీంతో అనేక విమానాలు ఆలస్యం కాగా పలు సర్వీసులు రద్దయ్యాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం ఒకవేళ ఇండియా తమపై దాడి చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్కు రక్షణగా నిలుస్తుందని అన్నారు. పాక్పై భారత్ యుద్ధానికి కాలు దువ్వితే ఖచ్చితంగా సౌదీ అరేబియా జోక్యం చేసుకుంటుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. కొత్త భద్రతా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్, సౌదీ అరేబియా రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా దానిని రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని చెప్పారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్పై ఆంక్షలు విధించాలన్న పాక్ చైనా ప్రయత్నాలకు అమెరికా బ్రేక్ వేసింది. వాటిని ఉగ్ర సంస్థలని ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO భద్రతా మండలిలో యుఎస్తో పాటు UK, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. UNOలో పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ BLA, మజీద్ బ్రిగేడ్తో పాటు ISIL-K, అల్-ఖైదా, తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘాన్ కేంద్రంగా సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. వాటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు. కాగా UN 1267 రైజం ప్రకారం BLA, మజీద్ బ్రిగేడ్కు అల్-ఖైదా, ISIL-తో లింక్ ఉన్నట్లు సరైన ఆధారాలు లేవని US, UK, ఫ్రాన్స్ పేర్కొన్నాయి. నార్వే వేదికగా జరిగిన ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ ఆనంద్ కుమార్ వేల్కుమార్ చరిత్ర సృష్టించాడు. ఇవాళ నిర్వహించిన 42 కిలోమీటర్ల మెన్స్ మారథాన్లో స్వర్ణం గెలిచాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 1000 మీటర్ల స్ప్రింట్లోనూ స్వర్ణంతో పాటు 500 మీటర్ల స్ప్రింట్లోనూ కాంస్యం నెగ్గాడు. ఈ ఛాంపియన్షిప్లో 2 స్వర్ణాలు, 1 కాంస్య పథకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నమోదు చేశాడు. అలాగే 3 పథకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్గా నిలిచాడు. ఈ నెల 25 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, 27వ తేదీ నాటికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా హైదరాబాద్ శివార్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా రాగల 3 రోజులు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. రేపటి నుంచి జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా పన్ను సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయన్న మోదీ జీఎస్టీ సంస్కరణలతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ చేసినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతుందని వెల్లడి. పాత వస్తువులను సైతం తగ్గింపు ధరల మేరకే విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ధరలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. వరంగల్ 1000 స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆల్మట్టి డ్యాం పెంపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలంగా వినిపిస్తామని వెల్లడి. దుబాయ్ వేదికగా భారత్ పాక్ మధ్య ప్రారంభమైన T20 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం 27 నాటికి వాయుగుండంగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు, కళ్యాణమస్తు. నారద మునీంద్ర, దేవగణము